పల్నాడు జిల్లా అడిగొప్పల్లో జరిగినటువంటి జంట హత్యలకు సంబంధించి ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతంలోనే శ్రీరామ్ మూర్తి అనేటటువంటి వ్యక్తిని దారుణంగా హత్య చేయడం జరిగింది. ఈ వాటర్ ప్లాంట్ లోపలే అతన్ని నిన్న సాయంత్రం 8:30 గంటల సమయంలో ఇక్కడికి పని ఉందని పిలిచారనే విధంగా స్థానికులు అదేవిధంగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా అతని పైన వేట కొడవలతో దాడి చేయడంతో ఒక్కసారిగా కుప్ప కూలిపోవడంతో పాటు అక్కడికక్కడే చనిపోయినట్లు కూడా గుర్తిస్తున్నారు. అసలు ఈ హత్యకు సంబంధించినటువంటి అంశంలో దర్యాప్తు అయితే ప్రస్తుతం పల్నాడు జిల్లా పోలీసులు అయితే వేగవంతం చేశారనే విధంగా చెప్పచ్చు. అయితే స్థానికులు కానీ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి అంశం ప్రస్తుతం ఈ వాటర్ ప్లాంట్ ఉన్నటువంటి ప్రాంగణంలో ఉన్నటువంటి నీలంపాటి అమ్మవారి టెంపుల్కి సంబంధించినటువంటి అంశంలో వారు ఏదైతే ప్రస్తుతం చనిపోయినటువంటి వ్యక్తులు కానీ ఎవరైతే అనుమానితులుగా కానీ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి యాగంటి నరేష్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి అంశంలో వివాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ తలనీలాల కేంద్రంలో ఉన్నటువంటి కాంట్రాక్టుకి సంబంధించిన దాంట్లో కొంతమంది వ్యక్తుల్ని వీళ్ళు తొలగించడం వల్ల ఆ వివాదం కూడా జరిగినట్లు తెలుస్తుంది. వీరి వర్గానికి అంటే ఆ నరేష్కి సంబంధించినటువంటి వర్గానికి సంబంధించిన వాళ్ళని తొలగించి ఈ శ్రీరామ్మూర్తి హనుమంత్ అనేటటువంటి వ్యక్తులు ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తులు వీరికి సంబంధించిన వాళ్ళని పెట్టడం, వారికి సంబంధించిన వారు తొలగించడంతోనే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావటం, ఒక్కొక్కళ్ళు కూడా గుడిలోకి సంబంధించి వివాదం అంటే గొడవ కూడా పడ్డట్టు కూడా తెలుస్తుంది. ఆ గొడవ ఈ దారుణ హత్యకు కూడా చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది.